హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే. నేనైతే ఈరోజు చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా అండి. దానికి కావాల్సిన ఆశీర్వాద్ గోధుమ పిండి, కొన్ని గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో తెలియని వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలండి. సో ఇందులో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసామనుకోండి, మనకి చేసుకోవడానికి కూడా కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో వేళ్ళకు అనేది పిండి ఎక్కువగా అతుక్కోదనమాట, అందులో స్మూత్గా కూడా వస్తుంది. చూడు, కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి. సో చూడండి ఎంత స్మూత్గా వచ్చింది, స్పాంజీగా ఉందన్నమాట పిండి. సో కలిపి పెట్టేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ దాకా మనము మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొద్దిసేపు కలిపిన తర్వాత ఇట్లా పిండి నానడం వల్ల ఏంటంటే చపాతీలు ఇంకా మెత్తగా వస్తాయన్నమాట. నేనైతే 10 మినిట్స్ మూత పెట్టేసి తీసానండి. సో తీసిన తర్వాత మనం చూడండి, ఇప్పుడు చూస్తే పిండి ఇంకా స్మూత్గా తయారయ్యింది. సో ఫస్ట్ స్టార్టింగ్లో కలుపుకోవడానికి ఉంటుంది చూడండి, తర్వాత రోల్ చేసిన తర్వాత ఇలా మెత్తగా కలుపుకోవాలి. సో అప్పుడు ఏంటంటే మనం 10 మినిట్స్ పెట్టుంటాం కాబట్టి కొంచెం డ్రై అయి ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మొత్తం పిండి ఒకేలాగా తయారైపోతుంది. ఇలా రోల్స్ చేసి పెట్టుకోవాలి. రోల్స్ చేసి మీకు ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలు ముందే, అంటే ఈజీగా అవ్వడానికి రోల్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో నేను కూడా రోల్స్ చేసి పెట్టుకున్నాను చూడండి. సో నేను చూపించిన విధంగా మీరు చేశారనుకోండి, ఖచ్చితంగా చపాతీలు యమ్మీగా టేస్టీగా ఉంటాయండి. ఇందులోకి వేడివేడి చపాతీల్లోకి బెండకాయ కర్రీ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చూడండి, నేనైతే ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్, కొద్దిగా పిండి తీసుకున్న తర్వాత సో నేనైతే చపాతీని తిప్పుతున్నాను. కింద కొంచెం పైన కొంచెం పిండి రాల్పుకొని చపాతీ రుద్దాలి. సో నేను చూపించిన విధంగా ఆయిల్ అతికించుకొని ఫోల్డ్ చేసుకోవాలి. సో తర్వాత రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇట్లా 4 టైమ్స్ మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సో కింద ఇంకొంచెం పిండి యాడ్ చేసుకొని సో ఒత్తుకోవాలండి. ఒత్తుకుంటే కింద చపాతీ బాగా అవుతుందన్నమాట. చూడండి, సేమ్ నేను చూపించిన విధంగా చేసుకోండి. సో తర్వాత మొత్తం చపాతీని రుద్దుతూ పోవాలండి. సో షేప్ కూడా చాలా చక్కగా బాగా వస్తుందండి. ఎలా వస్తుందో చూడండి. సో అలా చపాతీ రుద్దుతూ పోవాలి. రుద్దిన తర్వాత సో చూడండి, సేమ్ అంటే అంచులు కూడా మనం రుద్దుకోవాలి. ఎందుకంటే ఒకవైపు మందము, ఒకవైపు పల్చాగా లేకుండా నలువైపులా 4 వైపులా సమానంగా వచ్చేటట్టు చేయాలి. ఇక్కడైతే గ్యాస్ మీద పెనం పెట్టేసుకున్నాను. పెనం పెట్టేసుకొని కొంచెం పెనం వేడైన తర్వాత చపాతీ వేసానండి. ఇక్కడ చూడండి, చపాతీ అయితే ఉబ్బిపోయింది పూరీలాగా. చూడండి, మీరే చూస్తున్నారు కదా. సో ఇంతగా మంచిగా వస్తాయన్నమాట చపాతీలు. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. అందులో బెండకాయ కర్రీ కానీ, సో మీకు ఇష్టమైన కర్రీ ఏదైనా, చికెన్ కర్రీ కానీ ఏదైనా వండుకోవచ్చు అనమాట. సో ఇలా వండుకొని తినండి. సూపర్ అంటే సూపర్గా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి ఇంకా ఎంత స్మూత్గా వచ్చాయి చూడండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.